సో మీరు ఒక జడ్జిగా అండ్ ఇప్పుడు ఉద్యమకారుడిగా సో జనరల్‌గా ప్రజల యొక్క పర్సెప్షన్ ఎట్లుంటదంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి కొంత అనుకూలంగా ఇక వాళ్ళే అధికారంలో ఉంటారు కదా! ముఖ్యమంత్రి వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే. సో రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కదా! సో మన సర్పంచ్ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తే ఉంటే మనకు అభివృద్ధి మనకేమైనా పైసలొస్తాయి అనే ఒకటి చాలా బలంగా ఉన్నది. సో దాన్ని ప్రజలు ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. మిగతా 50% ఓపెన్ ఉన్నాయి. 50%లో ఓపెన్ దాంట్లో అంటే రిజర్వేషన్ బీసీ ఎవడు నిలబెట్టినా వానికి ఎన్నుకోండి. కానీ అగ్రకులపోని ఉండేకి మాత్రం వాడు అధికార పార్టీ వాడున్నా లేకపోతే అపోజిషన్ పార్టీ వాడున్నా ఎవరికి బలం ఉన్నా వానికి మాత్రం ఓటేయకూడదని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము, ఒట్టు తినిపిస్తున్నాము, వాళ్ళని ప్రామిస్ చేస్తున్నాము. మెయిన్కి ఇక్కడ టార్గెట్ అగ్రకులపోనికి వేయద్దు, 50% కైవసం చేసుకోవాలనేది మా ప్లాన్. సో ఇది ఆలోచించొద్దు అంటే అధికారంలో ఉంటేనే డబ్బులు వస్తాయి అదే పోనీ అధికారం. ఇప్పుడు మీరు రవి గారు ఇప్పుడు 50% రిజర్వేషన్స్ వెళ్ళాయి. 50%లా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా కొన్ని సీట్లు వస్తాయి. ఒక 25% వస్తాయి కదా, ఇంక 25% ఓపెన్లు ఉంటాయి. ఆ 25% వీళ్ళు కైవసం చేసుకోవడానికి 30% ఉన్నది అనుకోండి, 10% ఉన్నది అనుకోండి, 40% వీళ్ళు కైవసం చేసుకోవడానికి ఏముంది? బీసీలకు వచ్చిన కాడ మీరు కాంప్రమైజ్ కావండి, పోనీ ఎవడు గెలిచినా పర్వాలేదు. మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీ కానీ అపోజిషన్ కానీ బలవంతుడు కానీ అక్కడ రెడ్డి డామినేటెడ్ ఊర్లున్నా కూడా, రెడ్డి 40% ఉన్నా కూడా, ఎస్సీ ఎస్టీలు బీసీలు 60% ఉన్నా కూడా అక్కడ కూడా ఓపెన్ సీట్లు మీరు గెలిపించుకుంటారని మేము మనవి చేస్తాం.